ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో మరి ఈ దినం కూడా దేవుని వర్తమానం కొరకై ఆ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. మరి మనం ఈ దినము మన యొక్క ధ్యానం కొరకైనటువంటి ఈ భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం చదువుతానండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పేటప్పుడు దానికి మునుపు ఏం చెప్పాడంటే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచనియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. కాబట్టి సాక్షులు, యు ఆర్ విట్నెస్ అంటాడు. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క మరి క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలను, తర్వాత మరి ఆయన యొక్క మరణాన్ని, మరి భూస్థాపనను, పునరుత్థానం చూసినాడు, వీటన్నిటికీ సాక్షులు అంటున్నారు. ముఖ్యంగా ప్రభు చెప్పే కార్యం ఇక్కడ సాక్షులు. కాబట్టి హౌ వీ కెన్ బి విట్నెస్ ఫార్ ద గాడ్, దేవునికి ఎట్లా సాక్షులుగా మనం ఉంటామంటే, మనం ఏదైతే మరి చూసినామో, ఏదైతే ఎరిగినామో, ఏదైతే నమ్మినామో దాన్ని గురించి చెప్పేదే సాక్ష్యము. అంటే ఆయన గురించిన సాక్ష్యం. అది కొరకే యోహాను రాస్తూ ఏమంటాడు, మొదటి యోహాను పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది ఇంటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి మేము చూచింది మీకు రాస్తున్నాం అంటాడు. ఇది కూడా ఒక సాక్ష్యమే. ఎందుకంటే యోహాను అన్నీ చూశాడు. యేసు ప్రభు శ్రమలు పొందేది చూశాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన బోధ చూశాడు, ఆయన యొక్క మరి శ్రమలు, సిలువలో మరణించేది చూశాడు, భూస్థాపన చూశాడు, పునరుత్థానం చూశాడు. కాబట్టి ఇవన్నిటిని మేము సాక్ష్యముగా ఉంటున్నామంటాడు. మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నామంటాడు. కాబట్టి చూచిన దాని గురించి సాక్ష్యం ఇచ్చుట, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుట అనేటువంటిది మరి చూస్తున్నాడు. ఎందుకు ఈ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఇక్కడ మరి మన సహవాతమైతే తండ్రితోనూ ఆయన కుమారుడని యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమోటకి మేము ఈ సంగతులు మీకు రాయిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించిన సాక్ష్యము అనేటువంటిది యెషయా గ్రంథంలో కూడా 43వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. సో విట్నెస్. కాబట్టి దేవునికి సాక్షులం. కాబట్టి దేవుని బిడ్డలంటే మనము దేవునికి సాక్షులం. కాబట్టే నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు లేదు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేదు అనేదానికి సాక్ష్యం. ఈ యొక్క మరి ప్రభువుని గురించి, మన యొక్క దేవుని గురించిన సత్యాన్ని గురించినట్టు సాక్ష్యం అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నామంటారు. అట్లాగే యోహాను సువార్తలు ఏమంటాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు, ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, మరి అనగా సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి మీకు ఒక అథారిటీ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా నాకు సాక్ష్యం అంటాడు. శిష్యుల గురించి ఏం చెప్తున్నాడు, మొదటి నుంచి నాతో కూడా ఉంటున్నారు కాబట్టి మీరు నాకు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఆయన వాక్యం సాక్ష్యం ఇస్తున్నది. ఆయన చూసిన వారు సాక్ష్యం ఇస్తుంటున్నారు. ఆయన యొక్క పరిశుద్ధాత్మకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. అదే మనం చూసినట్లయితే ఈ సాక్ష్యం కొరకై మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, మరి యోహాను బాప్తీసం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద పరమునకు చేర్చుకునబడిన దినం వరకు మన మధ్య సంచరించున్న కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చుట ఆవశ్యకము. కాబట్టి యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన జీవితము, ఆయనతో కూడా సహవాసం, శిలువలో మరణించడం, వీటన్నిటి గురించి సాక్ష్యము కలిగి ఉండాలంటే మరి ఇక్కడ ఒక సాక్షిని
ఏర్పరచుకుంటున్నారు అనేటి కార్యము శిష్యులు అక్కడ చూస్తున్నాం. అట్లాగే 5వ అధ్యాయంలో ఏమంటాడంటే అపోస్తల కార్యముల 5వ అధ్యాయము 31వ వచనం, ఇశ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మేమిచ్చే సాక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ఇచ్చే సాక్ష్యంతో కూడా ఐక్యపరచబడదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే ఆయన మాను మీద మీరు వేలాడదీసినారే, ఆ మాను మీద వేలాడదీసినట్టు మరి యేసు ప్రభునే దేవుడు ఏం చేశాడు, రక్షకునిగాను మరి ప్రభువుగాను ఆయన చేసినాడు. దీనికి మేము సాక్షులము. ప్రియమైన సోదర సోదరి, మనము ఆయన యొక్క జీవితాన్ని గురించి సాక్షులమైంటున్నాము. ఆయన కార్యాలు చూచిన వారముగా, ఆయన రక్షణను అనుభవించిన వారుగా మన యొక్క సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటి కార్యం చూస్తాం. అట్లాగే 10వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. ఇక్కడ మరి శతాధిపైనట్టు కొర్నేలి ఇంట్లో అపోస్తలుడైన పేతురు ప్రసంగించిన తర్వాత ఏమంటాడంటే 38-39 వచ్చిన రైట్, అదేమనగా అంటే సువార్తను గురించిన కార్యం, అదేమనగా నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది, దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరి స్వస్థపరచుడను. ఆయన యూదా దేశమందు యెరూషలేము చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. కన్ఫర్మింగ్, మేము సాక్షులముగా ఉంటున్నాము. కాబట్టి ఇదేదో మరి కల్పనా కథల వలన చెప్పినట్టు కార్యం కాదు. కాబట్టి ఏమంటున్నాడంటే మేము సాక్షులము, ఆయన్ను వారు ప్రాణం మీద వేలాడదీసి చంపుతున్నారు, అయితే దేవుడు 3వ దినం ఆయన లేపాడు, దీని కొరకు మేము సాక్షి. సో వీఆర్ విట్నెస్ ఫర్ హిజ్ డెత్, వీఆర్ విట్నెస్ ఫర్ హిజ్ రిజరక్షన్. ఆయన యొక్క మరి పునరుత్థానానికి కూడా మేము సాక్షులముగా ఉంటున్నాము. అట్లాగే 13వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే 13వ అధ్యాయము చూస్తుంటున్నాం మనము. ఎస్ 13వ అధ్యాయము మరి 28వ వచనంలో, 13వ అధ్యాయము 28వ వచనంలో ఏం చెప్తున్నాం ఇక్కడ చూసినట్లయితే, ఆయన ఎందు మరణముకు తగిన హేతు ఏమీ కనబడకపోయినప్పటికీ కూడా పిలాతును ఆయన చంపాలని వీళ్ళంతా కూడా వేడుకున్నారు పిలాతును. అప్పుడు ఏం చేశాడు, మరి వారు పిలాతు వారికి అప్పగించినాడు. అప్పుడు ఏమంటాడు ఇక్కడంటే, దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపను, ఆయన గలిలయలోను యెరూషలేములోను తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడుచు, పునరుత్థానం తర్వాత అనేక దినాలు కనబడుచు ఉన్నారు. కాబట్టి వారిప్పుడు ఆయన ఎదుట సాక్షులమై ఉంటున్నారు. కాబట్టి దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చున్నాడు కనుక మేమును మీ సువార్తకు సాక్షులమై ఉంటున్నామంటాడు. కాబట్టి వీఆర్ విట్నెసింగ్. సో వాట్ ఈజ్ ఎ విట్నెస్ అబౌట్ క్రైస్ట్ మీన్స్ ఈజ్ ఎ రిజరక్షన్, ఆయన యొక్క పునరుత్థానము గురించి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు, తన యొక్క సాక్ష్యం చెప్తూ మరి 22వ అధ్యాయంలో అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎట్లాగా దేవుడు మరి యేసుక్రీస్తు ఒక దమస్కు మార్గంలో మరి సౌలుకు కనిపించి మరి నీవు దమస్కులోనికి వెళ్ళుము, అననీయ అనే ఒక మనుషుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం ఆయనకు చెప్పబడిన మాట చూస్తాం. అప్పుడతో మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకుంటకు నీతిమంతు చూచున్నాడు, ఆయన నోటి నుండి వినుటకు నిన్ను నియమించున్నాడు, నీవు కన్నవాటిని విన్నవాటిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివైందువు. కాబట్టి సౌలాని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, నిన్ను రాజుల ఎదుటనో అధిపతుల ఎదుటనో సాక్ష్యంగా ఉండేదాని కొరకు ఏర్పరిచాను. సౌలా నిన్ను నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, మనుషులందరి ఎదుట మనం సాక్షులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మన కొరకు శిలువలో శ్రమ పొందాడు, ఆయన మరణించినాడు, ఆయన పాతిపెట్టబడినాడు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన తిరిగి రానంటున్నాడు. ఇదే మన సాక్ష్యం. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మనము మరి అనేకుల మధ్యలో పంచుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకని పేతురు కూడా అదే మాట అంటాడు. పేతురు కూడా నేను కూడా చూసినా నీ సాక్ష్యం అంటాడు. ఎందుకంటే పేతురు కూడా మరి ప్రాముఖ్యంగా అక్కడ ఉన్నాడు. కాబట్టి పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. కాబట్టి ఇదేదో కాంకాక్టైల్ స్టోరీ, కట్టుకథలు కాదు ఇది. అయితే ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమే తెలుపుతున్నాము.
ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి వలన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద సాక్షులముగా ఉన్నామంటాడు. ఆయనక మరి రూపాంతరపు కొండ మీద కనిపించినప్పుడు పేతుడు నేను సాక్షిని అంటున్నాడు. కాబట్టి ప్రేమన సోదర సహోదరి, ఈ దినం మన యొక్క వర్తమాన యొక్క సారాంశం ఏంటంటే దీనికి మీరు సాక్షులు. కాబట్టి హౌ ఈజ్ యువర్ విట్నెస్? మనము ఏ విధంగా సాక్షులు ఉంటున్నాము? ఆయన కొరకై మనం సాక్షులమైంటున్నాము అనేటువంటి కార్యం. ఆయన కొరకై మరి మన యొక్క సాక్ష్యం ఆయన ద్వారా మరి పెంపొందింపజేసుకోవాలి. కాబట్టి ఆయనకు మనం సాక్షులము. భూదిగంతముల వరకు మనం ఎట్లా ఉండాలా? సాక్షులముగా ఉండాలని ఆయన మన అభిషేకించి మనల్ని ఈ లోకంలోకి పంపించినాడు. కాబట్టి ఈ యొక్క అభిషేకం మనలో నిలిచినంత కాలము పరిశుద్ధాత్ముడు మన ద్వారా లోకములో ఆయన కొరకై సాక్ష్యముగా ఉండేదాని కొరకు సహాయం చేస్తాం. కాబట్టి సాక్ష్యముగా ఉండేటకు మనం ప్రయాసపడదాం.